మిత్రులారా, నేను ఏదైనా తప్పు మాట్లాడితే తమ్మి నువ్వు మాట్లాడే తప్పు, అన్న నువ్వు మాట్లాడే తప్పదని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరిని బూతులు కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను సూటిగా అడుగుతున్నా, బీజేపీ మిత్రులారా, మీకెందుకు ఓటేయాలి? ఒక్కొక్కరికి 15 లక్షలు వచ్చే అంత నల్లధనం ఉన్నది, దాన్ని తీసుకొచ్చి డెవలప్ చేస్తా, దేశాన్ని బాగుపరుస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు 2014 కంటే ముందు. ఆ నినాదంతో ఎలక్షన్లోకి వచ్చారు, గెలిచారు. సరే, ప్రజలు నమ్మిరు. ఇప్పటికీ ఆ నల్లధనం అచ్చుడు దేవుడెరుగు ఉన్నదనాన్ని దోచిపెట్టి పారిపోయిన వాళ్ళ సంగతి ఏంటో ఇవరకు తెలియలేదు. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం, పెట్రోల్ సంబంధించినటువంటి విషయం. అప్పుడు బ్యారెల్ రేటు ఎక్కువ ఉండే. బ్యారెల్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అయినా సరే మన దేశం లోపల 2014 కంటే ముందు 70 రూపాయల నుండి 80 రూపాయల మధ్యలో పెట్రోల్ ఉన్నది. ఇప్పుడు బ్యారెల్ రేటు తగ్గింది, పెట్రోల్ రేటు తగ్గింది, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది. అయినా సరే 110 రూపాయలు చేసిండు. అంటే అప్పుడు ఎక్కువ ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం 70 నుండి 80 రూపాయల చేస్తే ఇప్పుడు బ్యారెల్ రేటు, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పటికి కూడా పెట్రోల్ రేటు 110 రూపాయలు అయింది. దీనికి మీకు ఓటేయాలా? 400 రూపాయలు సిలిండర్ ఉంటే స్మృతి ఇరానీ ఎగిరెగిరి పడింది. సిలిండర్ పట్టుకొని ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇప్పుడు ఇవాళ 1200 ఉన్నది. దీనికి ఓట్లేయాలా? అమెరికన్ డాలరు అప్పుడు 63 రూపాయలు 2014, ఇప్పుడు 2024 83 రూపాయలు. ఈ రేటు ఉన్నందుకు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? పక్కనున్న శ్రీలంక రేటు తగ్గట్లేదు, బంగ్లాదేశ్ తగ్గట్లేదు, పాకిస్తాన్ కూడా తగ్గట్లేదు, నేపాల్ తగ్గట్లేదు, భూటాన్ తగ్గట్లేదు. మన భారతదేశం పైసా ఎందుకు తగ్గుతుంది? ప్రజల్ని రెచ్చగొట్టారు, అధికారంలోకి వచ్చారు. ఇవాళ 20 రూపాయలు పెరిగింది. అప్పుడు 63 రూపాయలు 2014, 2024లో 83 రూపాయలు, 20 రూపాయలు పెరిగింది. దీనికి మీకు ఓటేయాలా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. దీనికి ఓట్లేయాలా? ఇండ్లు కట్టించినందుకు ఓట్లేయాలా? హాస్పిటల్ కట్టించినందుకు ఓట్లేయాలా? ఎన్ని హాస్పిటల్ కట్టించారు? ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించారు? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు? ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టించారు? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించారు? దేనికి మీకు ఓట్లేయాలి? మత ఉద్దేశాలు రెచ్చగొట్టినందుకు ఓట్లేయాలా? నేను ఒక హిందువుని, నేను ఆంజనేయ గుడికి వెళ్తా, నేను రాముని గుడికి వెళ్తా, నేను హిందువుని. మనది ప్రజాస్వామ్య దేశం. మన భారతదేశం రాజరిక ప్రభుత్వం కాదు, రాజుల పరిపాలన కాదు. మా భారతదేశం అన్నప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు అందరూ చాలామంది ఉంటారు. భిన్న జాతులు, భిన్న మతస్థులు మన దేశంలో ఉంటారు. ఈ భారతదేశం అనేది ఏ ఒక్కరిదో కాదు, ముస్లింలది కాదు, హిందువులది కాదు, అందరిది. ఎంఐఎమ్మడు 15 నిమిషాలు టైం ఇస్తే ఏం చేయాలో అది చేస్తా అంటాడు ఎంఐఎమ్మడు. కౌంటర్గా బండి సంజయ్ ఏమంటాడు? నా మసీదులను తవ్వుదాం, శివం వెళ్తే మాది, శివం వెళ్తే మీది అంటాడు. రాజాసింగ్ ఎమ్మెల్యే ఏమంటాడు? నేను ధర్మం కొరకు పనిచేస్తాను, నాకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటాడు. వీళ్ళ మీద సుమోటోగా కేసు ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ మీద అయితే కేసు అయింది, ఓకే. వీళ్ళ మీద ఎందుకు కేసు అయితే లేదు? ఇక్కడ ఎంఐఎం ఎంత ప్రమాదమో మన భారతదేశానికి బీజేపీ కూడా అంతే ప్రమాదం మిత్రులారా. ఈ 2 పార్టీలను భూస్థాపితం చేయాలి. అర్థమైందా? ధర్మపుర అరవింద్ ఏమంటాడు? ఆ రాజ్యాంగాన్ని మార్చినాం ఇంతకుముందు, ఇప్పుడు కూడా మారుస్తాము అంటాడు. దేనికి బీజేపీ పార్టీకి ఓటేయాలి? నేను అడిగిన ఇట్లల్లా ఏ ఒక్కటి నేను తప్పు మాట్లాడినా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అవును, నువ్వు మాట్లాడేది తప్పు అని. నేను ఎవరిని దుర్భాషలు ఆడలేదు, మోటు మాటలు మాట్లాడలేదు. నేను సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా. దీనికి సమాధానం చెప్పుర్రి. మీకు ఎందుకు ఓటేయాలి? బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? మత రాజకీయాలు ఎట్లా చేస్తారు మీరు? భారతదేశం అన్నప్పుడు అందరిది కదా, ఏ ఒక్కరిది కాదు కదా. మనిషికి కావాల్సింది ఏంది? కూడు గూడు గుడ్డ. కూడు గూడు గుడ్డ. ఉండడానికి ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. దీని పరంగా ప్రజల యొక్క జీవన స్థితి ఏం మెరుగుపడ్డదని బీజేపీ పార్టీకి ఓటేయాలి. 10 సంవత్సరాలల్లో మీడియాను మొత్తం తొక్కిపడేసారు, వాళ్ళు ఏది చూపించారు. దేనికి మీకు ఓటేయాలి? మిత్రులారా, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కావచ్చు, ఇప్పుడు ఆల్ ఇండియా ఎంఐఎం అని అంటారు కదా, ఇక్కడ ఎంఐఎం ఎంత ప్రమాదమో బీజేపీ కూడా అంతే ప్రమాదం. ఎవరిని ఈ మత రాజకీయాలు చేసేటువంటి ఏ పార్టీనైనా సరే భవిష్యత్తులో కానీ, ఇదివరకు 2 పార్టీలు ఇవి చేసినాయి, ఎంఐఎం ఇటు బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా భవిష్యత్తులో ఇంకే పార్టీ కూడా మత రాజకీయాలు చేసినా వాళ్ళని భూస్థాపితం చేయాలి మిత్రులారా. ఈరోజు అందరికీ నాలెడ్జ్ పెరిగింది. అందరి ఫోన్లలో ఈరోజు సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఉన్నది. మంచి కొరకు వాడుకుందాం. యువత మంచి ఆలోచనలు ఉండి
ఈ మత రాజకీయాలు ఎవరు చేసినా వాళ్ళను భూస్థాపితం చేయాలి. నేను ఏం మాట్లాడినా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు ఇబ్బంది ఏం లేదు. అలాగని నేను ఎవరిని తిట్టడం లేదు కూడా, అర్థమైందా? రెండే ఎంఐఎం బీజేపీ రెండు ప్రమాదమే, రెండు మత రాజకీయాలు చేసేటివే. వీళ్ళపైన సుమోటోగా కేసు పెట్టాలా ఎవరు మత రాజకీయాలు చేసినా కూడా. ఓకే, జై హింద్ మిత్రులారా.